తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరులో షూటింగ్. హీరో ఓ 2 రోజుల పాటు అక్కడే ఉండాలి. కాల్ షీట్లు సర్దుబాటు కాలేదు. చాలా టైట్ షెడ్యూల్. ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్తేనే మిగతా సినిమాలకు ఏ ఇబ్బంది ఉండదు. పైగా తర్వాత చేసేవన్నీ పెద్ద హీరోల సినిమాలే. ఆ ఊరి పెద్ద మనిషి విషయం తెలుసుకొని ఆ సినిమా యూనిట్ వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాడు. పేరుకే పెద్ద మనిషి, బ్రతుకు చాలా బీద పరిస్థితి. ఆ ఊర్లో ఆ రాత్రి కరెంట్ 1 గంట సేపు మాత్రమే ఉంది. నీళ్ల కోసం జనాలు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. తెల్లవారింది. ఆ సదరి హీరోకి ఆ ఊరి పరిస్థితులు ఏమాత్రం నచ్చటం లేదు. షూటింగ్లో పాల్గొంటున్నాడు కానీ చాలా అసహనానికి గురవుతున్నాడు. పాపం మరేం చేస్తాడు? స్టార్ హోటల్లో ఉండాల్సిన హీరో, తాగటానికి మినరల్ వాటర్, అన్ని సదుపాయాలు సౌకర్యాలు అనుభవించిన హీరోకు ఈ పరిస్థితులు అన్కంఫర్టబుల్గానే ఉంటాయి. ఓ రోజు ఎలాగోలా గడిచింది. మర్నాడు తెల్లారితే ప్యాకప్. ఆ రాత్రి ఆ ఊరి పెద్ద మనిషి హీరో దగ్గరికి వచ్చి ఓ వినతి పత్రం అందజేశాడు. ఏంటి పెద్దాయన ఇది అని అమాయకంగా అడిగాడు ఆ హీరో. ఊరి పరిస్థితులు ఏమీ బాలేవు బాబూ. చాలామంది వలసపోతున్నారు. ఊరితో శాశ్వతంగా విడిపోతున్నారు. రోడ్లు బడులు ఎలా ఉన్నా తాగటానికి గుక్కడి నీళ్లు కూడా లేని దారుణ పరిస్థితి. మీరేమైనా ప్రభుత్వానికి తెలియజేస్తారేమో అని చిన్న ఆశ అంటూ వినయపూర్వకంగా ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగాడు. హీరోగారు తన అసిస్టెంట్కి ఆ పేపర్ ఇచ్చి మారు మాట్లాడకుండా వెళ్ళి నిద్రపోయాడు. 2 వారాల తర్వాత ఆ ఊరికి నీళ్ల కోసం పైప్ లైన్లు వేశారు. పెచ్చులూడిపోయిన బడికి మరమ్మతులు చేశారు. రాజకీయ నాయకుడెవరో వస్తున్నట్టుగా రోడ్లు కూడా వేస్తున్నారు. కానీ వీటి వెనుక ఏ రాజకీయ నాయకుడు లేడు. ఇదంతా ఆ ఊరికి షూటింగ్ నిమిత్తం వచ్చిన హీరో సొంత ఖర్చులతో చేస్తున్న పని. చుక్క నీటి కోసం అల్లాడిపోతున్న ఆ గ్రామ ప్రజలు ఆ రోజు నీళ్లల్లో మునిగి తేలారు. ఆ రోజును ఆ గ్రామ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నీటితో పాటు నిలువెత్తు మానవత్వం అలా నడుచుకుంటూ వచ్చి ఆ పెద్దాయన ముందు నిలబడితే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ పెద్దాయన మాత్రం ఆ నీళ్లతో ఆ రోజు ఆ హీరో కాళ్ళు కడిగాడు. ఆ గ్రామ ప్రజలు 2 విధాలుగా తడిచారు అదే రోజు. ఒకటి కన్నీళ్లతో, ఒకటి నీళ్లతో. గ్రామాలను దత్తత తీసుకోవాలనే ఆలోచన తనకు మొదలైందే ఆ ఊర్లో షూటింగ్ చేసేటప్పుడు అని చెప్పారు ఆ హీరో. తర్వాత చాలా గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. మీకు శ్రీమంతుడి సినిమా గుర్తు రావటంలో తప్పులేదు, కానీ ఇది రియల్ స్టార్ రియల్ స్టోరీ. ఆ హీరో శ్రీహరి గారు. దానికి బీజం పడింది ఎక్కడంటే, అందరికీ తెలిసే ఉండొచ్చు శ్రీహరి గారికి 2 కొడుకులు అని. చాలా తక్కువ మందికే తెలుసు ఒక కూతురు ఉండేది అని. పేరు అక్షర. పాపంటే పంచప్రాణాలు శ్రీహరి అన్నకు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదు. 4 నెలల వయసులోనే పాప చనిపోవటం శ్రీహరి అన్నను చాలా బాధ పెట్టింది. ఆ సమయంలోనే ఆ గ్రామంలో షూటింగ్. తన కూతురు పేరు మీద అక్షర ఫౌండేషన్ నెలకొల్పారు. ఏమైందో ఏమో, తన కూతురు తనతోనే ఉన్నంత సంతృప్తి కలిగింది. మనసుకు చాలా హాయిగా అనిపించింది. అప్పటిదాకా ఉన్న గుండె భారం ఒక్కసారిగా తగ్గిన ఫీల్ కలిగింది. అంతే. మేడ్చల్ పరిధిలోని 4 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ను అందించి గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాధనకు కృషి చేసి దాన్ని అలాగే కంటిన్యూ చేశారు. ఈ విధంగా జనం హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఈ రియల్ స్టార్.